హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. రైస్లోకే కాకుండా చపాతీ అయినా, దోశ అయినా, గారైనా ఏ టిఫిన్లోకైనా బాగుండేలాగా ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ని శుభ్రంగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడా ఉప్పు అండ్ పసుపు అండ్ రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాము. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ తగ్గించుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పసుపు, ఉప్పు, కారం ఏదైనా ప్రతి ముక్కకి పట్టే విధంగా మొత్తం బాగా బ్లెండ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ మొత్తాన్ని 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దానిలో మటన్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో అని తెలుసుకోవాలి అనంటే మనం ఇలా పాత్ర మీద చేయి పెట్టి ఒకసారి చెక్ చేస్తే హీట్ అయిందో లేదో అర్థమవుతుంది. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయాలి. కరివేపాకును కూడా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ మొత్తాన్ని ఆయిల్లో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి మటన్ని బాగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ కలబెట్టుకోవాలి. మనమైతే మటన్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. మనం ఉడికించేటప్పుడే మటన్లోని వాటర్ మొత్తం బయటికి వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ స్టేజ్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మటన్లోని వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ అయ్యి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేయట్లేదండి. ఆయిల్ బయటికి వచ్చినప్పుడు ఆ స్టేజ్లో మటన్ ముక్క ఉడకదు కాబట్టి అప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసి మటన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు మనం మటన్కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. మసాలా రెడీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ధనియాలని యాడ్ చేసుకోవాలి. ధనియాలని బాగా వేయించిన తర్వాత చెక్క, మొగ్గ, గసగసాలు కూడా వేసి వీటి మొత్తాన్ని వేయించుకోవాలి. ఈ వేయించిన మసాలా చల్లారేలోపు మటన్ అనేది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మటన్లో మనం యాడ్ చేసిన వాటర్ అంతా ఇనికిపోయే టైంలో ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన టైంలో మటన్ అంతా బాగా ఉడికిపోతే మసాలాని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ముక్క సరిగా ఉడకలేదు. సో కర్రీ ఇంకా ఉడకలేదు కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఈ గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మటన్ని మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ మటన్ బాగా ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఆల్రెడీ వేయించి చల్లార్చి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇలాచీ అండ్ మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకును కూడా ఈ మిక్సీ జార్లో వేసి దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. అండ్ వీటికి కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటి మొత్తాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం ధనియాలని మాత్రమే మిక్సీ పట్టి మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేయాలి. లేదు మనం అన్నీ ఒకేసారి కలిపి వేసామంటే ఆ ధనియాలు అనేవి ఫైన్ పౌడర్గా మిక్సీ పడదు. సో రెండింటిని విడివిడిగా వేసుకుంటేనే బాగా మెత్తగా మిక్సీ పడుతుంది. పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చండి. మసాలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక పీస్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ముక్క ఉడికిందో లేదో మనకు అర్థమైపోతుంది. ఒకవేళ మటన్ ఉడికినట్లయితే ఈ స్టేజ్లో మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసే ముందు
మటన్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. అలా కన్సిస్టెన్సీ ఉంటేనే మనం మసాలా యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది బాగుంటుంది. ఒకవేళ మసాలా యాడ్ చేసే టైంకే మీకు నీళ్లు ఏమీ లేకపోతే మనం మధ్యలోనే చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మసాలా యాడ్ చేసుకుంటే అప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మసాలా వేసే టైంలో కొబ్బరి అండ్ జీడిపప్పు రెండు ఉండేలా చూసుకోండి. అవి రెండు ఉంటేనే మనకి ఈ చిక్కదనం అనేది వస్తుంది. మసాలా వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ మటన్ కర్రీని స్టవ్ మీదే ఉంచి సిమ్లో మగ్గనివ్వాలండి. అప్పుడే ఆ మసాలా కర్రీకి బాగా పడుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని దించే ముందుగా కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.